క్షేత్ర కార్యక్రమం ఇన్ఫినిటీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థులకి బంగారు భవిష్యత్తును అందించింది. మరి ఈ రోజు మనతో కాలేజ్ ఫ్యాకల్టీ మాధురి మరియు అక్షర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. వెల్కమ్ టు కేసీ. ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ 10 సంవత్సరాలు మీ అనుభవం ఏంటి అక్షర గారు? యాక్చువల్లీ 10 years బ్యాక్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పేసి మా డైరెక్టర్ గారు రత్నాకర్ పేడూరి గారు స్టార్ట్ చేశారు. హీజ్ అన్ ఇంటర్నేషనల్ షెఫ్. ఆయన ఒక ఇంటర్నేషనల్ షెఫ్. అక్కడ నుండి విదేశాలలో ఒక 20 ఏళ్ళు అక్కడ పనిచేసి దెన్ ఆయనకి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఒకప్పుడు ఉండే. ఆ కళని నెరవేర్చుకోవడానికి ఆయన అప్పుడు చేయలేకపోయినా స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి నిజామాబాద్ వచ్చి నిజామాబాద్లో మిడిల్ క్లాస్ మరియు బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఫ్యాషన్ డిజైనింగ్ అందించాలని ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు స్టార్ట్ అయింది ఇన్ఫినిటీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. అండ్ ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది అండ్ 10 batches పాస్డ్ అవుట్ అయిపోయినాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 10 years కదా, మరి స్పెషల్ ఏంటి అక్షర? యాక్చువల్లీ 10 years కంప్లీట్ అయినందుకు మేము కాలేజ్లో ఫ్యాషన్ షో అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ 10 yearsలో ఆల్రెడీ 2 times ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేసాం. 10 years కాబట్టి కొద్దిగా స్పెషల్గా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి భారత్ టెక్స్టైల్ ఎక్స్పో అని ఇండియన్ టెక్స్టైల్స్ పైన ఒక ఫ్యాషన్ షో అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓకే, అలాగే మాధురి గారు, మరి ఫ్యాషన్ షో స్పెషాలిటీ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యాషన్ షో స్పెషాలిటీ గురించి మాట్లాడాలంటే ఇంతకుముందు అక్షర మేడం చెప్పినట్టు అంటే ఇండియా నుంచి ఫేమస్ టెక్స్టైల్స్ తీసుకొని దానిపైన మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఫ్యాషన్ షో నేమ్ వచ్చేసి భారత్ టెక్స్టైల్ ఎక్స్పో బై ఇన్ఫినిటీ. సో అంటే మన ఇండియాలో ఎన్ని టెక్స్టైల్స్ అయితే ఉన్నాయో దాంట్లో నుంచి కొన్ని ఫేమస్ టెక్స్టైల్స్ తీసుకొని దానిపైన మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు టెక్స్టైల్స్ అంటే చాలామంది నార్మల్గా ఆంధ్ర తెలంగాణ అందరూ వాడతారు, కానీ ఆ టెక్స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ స్టేట్ నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు. సో అంటే మేము అనుకునేది ఏంటి అంటే ఆ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆ స్టేట్ నుంచి ఆ టెక్స్టైల్ని రిప్రజెంట్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో స్టేట్స్ వచ్చేసి కలంకారీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, చికెన్ కారీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, బాందిని ఫ్రమ్ గుజరాత్, లెహరియా ఫ్రమ్ రాజస్థాన్, పుల్కారీ ఫ్రమ్ పంజాబ్ అండ్ కాంజీవరం ఫ్రమ్ తమిళనాడు. సో ఇట్లాంటి స్టేట్స్ నుంచి టెక్స్టైల్ తీసుకొని ఇండో వెస్టర్న్. సో ఇప్పుడు మనం ఇవన్నీ ట్రెడిషనల్ టెక్స్టైల్స్. సో దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇండో వెస్టర్న్ సెలవేట్ గార్మెంట్ తీసుకొని మనం ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే మరి అక్షర గారు, మరి దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? యాక్చువల్లీ ఇండియన్ టెక్స్టైల్స్ అనేది కంప్లీట్గా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్స్ పైన చేతులతోని చేస్తారు. సో ఇవన్నీ ఒరిజినల్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది అండ్ దాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. అందుకోసం మేము ఏం చేసామంటే ఫ్యాషన్ షో చేద్దామని అనుకున్న తర్వాత నిజామాబాద్లో కుమార్ గలీలో ఏ షాప్స్ అయితే ఉన్నాయో అందులో ప్రతి షాప్కి వెళ్ళి ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ దొరుకుతుంది, మనకు బడ్జెట్లో ఎక్కడ అవైలబుల్ ఉంటాయని సోర్సింగ్కి వెళ్ళాం. అండ్ దెన్ ఫ్యాషన్ షో డిసైడ్ అయిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి అన్నీ ఇక్కడే పర్చేస్ చేసాం యాక్చువల్గా. ఓకే, అలాగే ప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది మాధురి గారు? ప్రొడక్షన్ అనేది కాలేజ్లోనే జరుగుతుంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మెటీరియల్ అంతా మేము లైక్ నార్మల్గా మనం ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది. అప్పటి నుంచే మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ అంటే నార్మల్ పెడల్ మిషన్స్ అట్లాంటివి ఏం కాకుండా మా దగ్గర జాక్ మిషన్స్ అంటే లైక్ అప్డేటెడ్ వర్షన్ మిషన్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్ లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొత్తం కాలేజ్లోనే జరుగుతుంది. ఓకే మాధురి గారు, దీనికి కావాల్సిన ప్రొడక్షన్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది? సో ప్రొడక్షన్ అంతా నిజామాబాద్లోనే జరుగుతుంది. యాక్చువల్గా మేము హైదరాబాద్లో చేపిద్దామని అనుకున్నాము, కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ నిజామాబాద్లోనే ఉన్నారు. మేము కాంటాక్ట్ అయినాము వాళ్ళకి. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి మేము కాలేజ్కి పిలిపించుకొని అంటే వాళ్ళ ద్వారా కొంచెం నాలెడ్జ్ స్టూడెంట్స్కి కూడా వస్తుంది కాబట్టి ప్రొడక్షన్ అంతా మేము కాలేజ్లోనే పెట్టుకున్నాం. ఓకే మాధురి గారు, మరి ఫ్యాషన్ షోకి కావాల్సిన మిషన్స్ అన్నీ ఉన్నాయా ఇక్కడ? యా అండి, అంటే ఫ్యాషన్ షోకి సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయి. 10 years అవుతుంది కదా, 10 years ముందు నుంచే జాక్ మిషన్స్ అనేది యూజ్ చేస్తున్నారు కాలేజ్లో. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయండి. ఓకే మాధురి గారు, అలాగే అక్షర గారు, మరి స్టూడెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఫ్యాషన్ షో అనేది చాలా హ్యూజ్ టాస్క్ ఇదంతా. సో ఫస్ట్ స్టూడెంట్స్కి చెప్పగానే వాళ్ళు కొద్దిగా భయంగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మేము చేయగలుగుతామో లేదో, మేము ఇప్పుడే వచ్చాం కదా ఎలా చేస్తామని చెప్పి భయపడ్డారు యాక్చువల్గా. అండ్ దెన్ ఒకరోజు మీటింగ్ పెట్టుకొని దెన్ మా కాలేజ్ డైరెక్టర్ రత్నాకర్ సార్ వచ్చి
మీరు ట్రై చేయండి, మీ ఫ్యాకల్టీ మీకు ఆల్మోస్ట్ అంత సపోర్ట్ ఇస్తుంది అండ్ నా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలో అలాంటి సపోర్ట్ ఇస్తామని చెప్పి రత్నాకర్ సార్ చెప్పారు. దెన్ దాని తర్వాత స్టూడెంట్స్కి చాలా బూస్టప్ అయింది, మాకు కూడా అలా బూస్టప్ అవ్వగానే దెన్ ఫ్యాషన్ షో అనేది స్టార్ట్ చేసాం. సో స్టూడెంట్స్ సైడ్ నుంచి ప్రస్తుతానికి చూసుకుంటే చాలా ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు ఈ షో కోసం అండ్ చాలా మంచి సపోర్ట్ ఉంది. అండ్ పేరెంట్స్ ఆబ్వియస్లీ ఫ్యాషన్ షో అనగానే ఫ్యాషన్కి సంబంధించింది జనరల్గా మేము చదువుకున్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు, ఫ్యాషన్ షో గురించి చదువుకున్న వాళ్ళకి తప్ప. సో అందుకే పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్కి మేము కాల్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్లో ఫ్యాషన్ షో అనేది ఎంత ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ స్టూడెంట్స్ మంచి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారని చెప్పేసి. దెన్ వాళ్ళ పేరెంట్స్ అందరు సపోర్ట్ చేయగానే ఫ్యాషన్ షో అనేది స్టార్ట్ చేసాం వర్క్ అనేది. ఓకే, అలాగే ఈ ఫ్యాషన్ షోలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఈ ఫ్యాషన్ షోలో అంటే 10 years నుంచి ఆల్రెడీ రత్నాకర్ సార్ టూ టైమ్స్ ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేశారు, ఇది 3rd టైం. సో అంటే కొంచెం లాంగ్ బ్యాక్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు మేము 2 batchesతో కొలాబ్ అయ్యి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాము. అండ్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా మా కాలేజ్తో కొలాబ్ అవుతున్నారు. ఓకే, మీ కాలేజ్ వాళ్ళే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఓకే, మరి ఫ్యాషన్ షో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, లొకేషన్ ఏంటి అక్షయ్ గారు? యాక్చువల్లీ ఫ్యాషన్ షో అనేది ఫస్ట్ కాలేజ్లోనే అనుకున్నాం, దెన్ ఇది 10 years కాబట్టి కొద్దిగా హ్యూజ్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్లో చేద్దామని అనుకున్నాం. దెన్ అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే లక్ష్మీ కళ్యాణ మండపంలో చేద్దాం, ఎందుకంటే అది సిటీ మధ్యలో ఉంది, అవుట్స్కర్ట్స్లో హోటల్స్లో అలా చేసే బదులు సిటీ మధ్యలో ఉన్న ఫంక్షన్ హాల్లో చేస్తే అందరికీ రావడానికి అవైలబిలిటీ ఉంటుందని లక్ష్మీ కళ్యాణ మండపంలో జరుగుతుందండి ఈ ఫ్యాషన్ షో. అండ్ 28 February ఈ మంత్ 28 February రోజు లక్ష్మీ కళ్యాణ మండపంలో ఈ ఫ్యాషన్ షో అనేది జరుగుతుంది. ఓకే మాధురి గారు, మరి ఈ షో గురించి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఈ షో గురించి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఇంతకుముందు నేను K6 త్రూ కూడా మేము చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినాము, అంటే నిజామాబాద్ పీపుల్కి అవగాహన రావాలి ఫ్యాషన్ డిజైనింగ్ పైన అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్తుంది ఏంటి అంటే, మీరు చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే ఏమేమి చేయాలి, ఏంటి మరి ఫ్యాషన్ షో అంటే ఏంటి అని. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, సో ఈ షో చూసిన తర్వాత పేరెంట్స్కి ఒక ఐడియా అనేది వస్తుంది, ఓకే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇలా ఉంటుందా, ఈ టెక్స్టైల్ ఇలా ఉంటుందా, ఈ స్టేట్ నుంచి ఈ టెక్స్టైల్ వచ్చిందా, అంటే ఓకే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ కాదు, మోడర్న్ కల్చర్ కాదు, ఇదో అంటే కల్చర్స్ నుంచి వస్తున్నది అండ్ దానిలో చాలా సైన్స్ ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ ఫ్యాషన్ షోకి అటెండ్ కాండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది విత్ యువర్ పేరెంట్స్, అంటే మీ పేరెంట్స్ని తీసుకొని వస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి అంటే ఓకే మా పిల్లల్ని కూడా చేపియొచ్చు, ఇది అంత మోడ్రన్ కాదు, ఓకే అంటే ఇది మార్కెట్లో ఉండే ఎడ్యుకేషన్ అని తెలుస్తుంది. ఓకే, మరి అక్షయ్ గారు ఫ్యాషన్ షోకి అందరికీ అలో ఉందా, లేకపోతే ఏమైనా పాసెస్ లాంటివి ఇస్తున్నారా? యాక్చువల్గా ఫస్ట్ నేను చెప్పాము కదా నిజామాబాద్ మధ్యలో లక్ష్మీ కళ్యాణ మండపంలో చేస్తున్నామని ఫ్యాషన్ షో. ముందు హోటల్లో అనుకున్నాం, హోటల్లో అంటే ఏంటంటే ఓన్లీ VIP పాసెస్ ఉంటాయి, అంటే స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఉండకూడదు, ఎవరికైతే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఫ్యాషన్ షో అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ రాగలగాలి అని చెప్పేసి మేము లక్ష్మీ కళ్యాణ మండపంలో అరేంజ్ చేసాం. సో దాని కెపాసిటీ ఆల్మోస్ట్ 750 to 1000 ఉంటుంది కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మరీ చెప్తున్నాను, మీకు నిజంగా ఫ్యాషన్ షో విట్నెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా 28 February లక్ష్మీ కళ్యాణ మండపంకి రండి. ఓకే అక్షయ్ గారు, మరి మీ పిల్లలే మోడలింగ్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ మేము చాలాసార్లు చేసాం, K6లో కానీ బయట కూడా చాలాసార్లు చేసాం. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగా? లేదండి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఫ్యాషన్ డిజైనింగ్ వేరు అండ్ మోడలింగ్ వేరు. అండ్ ఇప్పుడు ఈ షోలో మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగ్ ఫ్యాషన్ డిజైనర్స్, అంటే వాళ్ళు ఓన్లీ గార్మెంట్స్ మాత్రమే డిజైన్ చేశారు. మోడలింగ్ కోసం మేము వేరే కాలేజెస్ నుండి ఎవరికైతే మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే లైక్ సోషల్ మీడియా పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చేసిన గార్మెంట్స్ని వాళ్ళపైన వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామండి. సో మోడలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మేము. ఓకే, మరి ఈ ఫ్యాషన్ షోకి కావాల్సిన అమౌంట్ కాలేజే భరిస్తుందా, లేకపోతే స్టూడెంట్స్ నుంచి ఏమైనా అమౌంట్ తీసుకుంటుందా? యాక్చువల్లీ ఈ ఫ్యాషన్ షో గురించి ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు స్టూడెంట్స్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుందా లేదా అనే మాకు డౌట్ ఉండే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫీజ్ పే చేస్తున్నారు కాబట్టి ఇది ఎలా పాసిబుల్ అవుతుందని అనుకున్నాం. దెన్ మా కాలేజ్ డైరెక్టర్ రత్నాకర్ సార్, డోంట్ వరీ, నా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వగానే స్టూడెంట్స్ సైడ్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని దెన్ రత్నాకర్ సార్ గారు మిగతాదంతా బేర్ చేస్తానని చెప్పి ముందే ప్రామిస్ చేశారు యాక్చువల్లీ. ఓకే మాధురి గారు, మరి ఫ్యాషన్ షో చేయాలనుకునేవారు, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకునే వారికి
అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి మీ కాలేజ్లో? ఆల్రెడీ వసంత పంచమి నుంచి మేము అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినామండి. సో అప్రోచ్ అవుతున్నారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఇన్ఫినిటీ కాలేజ్ నెంబర్ మీకు కింద కనిపిస్తుంది, స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి. అండ్ కాలేజ్లో ఎట్లాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో మీకు కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే అక్షర గారు, ఫ్యాషన్ షోలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? యాక్చువల్లీ ఫ్యాషన్ షో ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పార్టిసిపేట్స్ అంటే ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళని మేము డిజైనర్స్ లాగా తీసుకుంటున్నాం. అండ్ మోడలింగ్ కోసం ఆల్రెడీ ఇప్పుడు 70% ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి మోడలింగ్ కోసం కూడా ఆల్రెడీ మనం నియర్ బై కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని ఆల్రెడీ తీసుకున్నాం. సో ఎవరైనా విట్నెస్ చేయాలనుకుంటే, మాకు వాలంటీర్ చేయాలనుకుంటే ప్లీజ్ డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే అక్షర గారు, చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తారు? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఫ్యాషన్ షో అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ అనేది కాదు. సో మీరు ఒక్కసారి 28 ఫిబ్రవరి వచ్చి ఫ్యాషన్ షోని విజిట్ అవ్వండి. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, మన ఇండియన్ టెక్స్టైల్స్ పైన ఎంత అవగాహన పిల్లలకు చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. కల్చర్లోనే ఉంది అండి, ఫ్యాషన్ అనేది మన కల్చర్లోనే ఉంది, మన పూర్వీకుల నుండి వస్తున్నది, ఇది కొత్తగా మనం ఏదో చేసింది కాదు. సో మేము పాత ఉన్న టెక్స్టైల్స్ని, మన కల్చర్నే తీసుకొని దాని నుంచి ఫ్యాషనబుల్గా, దాని నుంచి ట్రెండింగ్గా ఏం చేయాలని చెప్పి ఈ షోలో చూపిస్తున్నాము. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీ అందరికి కూడా చాలా నచ్చుతుందని చెప్తున్నాను. సో ఆ కల్చర్ నుంచి టెక్స్టైల్ తీసుకొని ప్రజెంట్ ట్రెండ్ ఉన్న ఏవైతే గార్మెంట్స్ ఉన్నాయో దానిపైన మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా ఒకసారి మీరు వచ్చి 28 ఫిబ్రవరి రోజు వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. మరి ఈ ఫ్యాషన్ షోకి అటెండ్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కడికి రావాలి, లొకేషన్ ఏంటి, పూర్తి వివరాలు? ఇది 28 ఫిబ్రవరి, ఈ నెల 28 నాడు లక్ష్మీ కళ్యాణ మండపంలో జరుగుతుంది. లక్ష్మీ కళ్యాణ మండపం అనేది కంటేశ్వర్ మన కృష్ణుడి టెంపుల్ బిసైడ్లో ఉంటుంది. సో అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఓకే మాధురి గారు అండ్ అక్షర గారు, ఓకే చూసారుగా, ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళు ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారు. 28 ఫిబ్రవరి లక్ష్మీ కళ్యాణ మండపంలో ఈ ఫ్యాషన్ షో జరుగుతుంది. అందరికీ అలా ఉంది, ఎవరైతే వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఫ్యాషన్ షో అంటే ఏంటో కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది ఈరోజు ఎన్నో వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.